ఒకవేళ నువ్వు ఒక పవర్ఫుల్, అట్రాక్టివ్ అండ్ హైలీ రెస్పెక్టెడ్, డామినేటింగ్ హైట్ని బిల్డ్ చేయాలి అని అనుకుంటే ఈ వీడియో అనేది నీకు చాలా ఇంపార్టెంట్, ఇంకా వాల్యుబుల్ కూడా అవుతుంది. ఎందుకంటే ఒకవేళ నువ్వు కనుక ఇప్పుడు 30 నుంచి 24 ఇయర్స్ మధ్యలో ఉంటే నువ్వు నీ హైట్ని ఖచ్చితంగా గ్రో చేయగలవు, ఇంకా గ్రో అవుతావు కూడా. కానీ అది జరగాలి అంటే నువ్వు రైట్ థింగ్స్ని రైట్ టైంలో ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే లైఫ్లో ఒక గోల్డెన్ పీరియడ్ అనేది ఉంటుంది, ఒక పీక్ టైం అనేది ఉంటుంది. అప్పుడు నీ బాడీ అనేది న్యాచురల్గా హైట్ని గెయిన్ చేస్తుంది. మరి నువ్వు దాన్ని కరెక్ట్ గా యూజ్ చేసుకుంటే గనుక ఈజీగా నీ మాక్సిమం హైట్ పొటెన్షియల్ ని నువ్వు రీచ్ అవ్వగలవు. అఫ్ కోర్స్ నీ హైట్ అనేది జెనెటిక్స్ పైన కూడా కొంచెం డిపెండ్ అయి ఉంటుంది, కానీ జనాలు అనుకునే విధంగా కాదు. నీ డిఎన్ఏ నువ్వు 5.5 ఫీట్ అవుతావు లేదా 6.5 ఫీట్ అవుతావు అని చెప్పి ఎప్పటికీ డిసైడ్ చేయదు. డిఎన్ఏ కేవలం ఒక అప్పర్ లిమిట్ ని మాత్రమే సెట్ చేస్తుంది. అది చాలా సార్లు జనాలు అనుకునే దానికంటే ఎక్కువగా పొడుగయ్యేలా కూడా అవుతుంది. మరి నీ పని ఏంటి అని అంటే ఆ పీక్ పొటెన్షియల్ వరకు నువ్వు రీచ్ అవ్వడం. అందుకే ఈ వీడియోలో నేను సైంటిఫిక్ ప్రూవెన్ మెథడ్స్ ని చెప్పబోతున్నా. ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి, ఇంకా ఏం చేయకూడదని కూడా చెప్తాను. సో దట్ నీ మాక్సిమం హైట్ పొటెన్షియల్ కి నువ్వు రీచ్ అవ్వగలుగుతావు. కానీ నువ్వు ఈ పాయింట్స్ లో ఒక్కదాన్ని మిస్ అయినా సరే నీ మాక్సిమం హైట్ పొటెన్షియల్ కి రీచ్ అవ్వలేవు. అప్పుడు నీ లైఫ్ అంతా కూడా రిగ్రెట్ అవ్వాల్సిందే. వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు యాజ్ యూజువల్ గా ఒక గివ్ అవే అయితే ఇస్తాను. వీడియోలో ర్యాండమ్ గా 4 గోల్డెన్ లెటర్స్ వస్తాయి. అందులో ఫస్ట్ లెటర్ ఇదే, దీంతో పాటు 3 లెటర్స్, మొత్తం 4 లెటర్స్ అయితే ఉంటాయి. వాటన్నిటిని క్యాపిటల్ లెటర్స్ లో స్పేసెస్ లేకుండా కింద ఇచ్చిన లింక్ లో, అంటే కింద కామెంట్ సెక్షన్ లో ఇస్తాను, డిస్క్రిప్షన్ లో కాదు, పిన్డ్ కామెంట్స్ లో ఇస్తాను. ఆ పిన్డ్ కామెంట్స్ లో ఉన్న లింక్ లో ఎంటర్ చేస్తే 100 ర్యాండమ్ మెంబర్స్ కి ఇంటర్నేషనల్ లెవెల్లో ఫేమస్ అయిన ది మోస్ట్ ఫేమస్ హైట్ మ్యాక్సింగ్ పీడిఎఫ్ అనేది మీకు దొరుకుతుంది. మీకు ఇన్ కేస్ ఎర్రర్ వస్తుంది అని అంటే మీరు విన్ అవ్వలేదు అని అర్థం. డిసప్పాయింట్ అవ్వద్దు. 100 మెంబర్స్ అయిపోయాక వీడియోకి 1K లైక్స్ వస్తే లింక్ ని మళ్ళీ అప్డేట్ చేస్తా, సో దట్ మీరు ఇంకోసారి ట్రై చేయొచ్చు. అప్పటికి అవ్వకపోతే 2K లైక్స్ దగ్గర ఇంకో లింక్ ని ఇస్తాను, అప్పుడు కూడా మీరు ట్రై చేయొచ్చు. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, పీడిఎఫ్ విన్ అవ్వండి. నీ గ్రోత్ ఫ్యాక్టర్ మెయిన్లీ 3 పిల్లర్స్ పైన బేస్ అయి ఉంటుంది. మరి ఈ పిల్లర్స్ ఒకటైనా ప్రాపర్ గా ఆప్టిమైజ్ కాకపోతే నువ్వు నీ మాక్సిమం హైట్ కి అచీవ్ చేయలేవు. ఫర్ ఎగ్జాంపుల్, యావరేజ్ సౌత్ కొరియన్ యొక్క హైట్ అనేది అరౌండ్ 5'9" ఉంటుంది, కానీ యావరేజ్ నార్త్ కొరియన్ హైట్ 5'5" ఉంటుంది. అంటే 2 కంట్రీస్ మధ్యన 4 ఇంచుల డిఫరెన్స్ ఉంది. ఇంట్రెస్టింగ్ ఏంటంటే వాళ్ళిద్దరికి జెనెటికల్ బ్యాక్గ్రౌండ్ ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉంటుంది. మరి డిఫరెన్స్ కి మెయిన్ రీజన్ ఏంటి? ఫుడ్ యాక్సెస్. కరెక్ట్ గా న్యూట్రిషన్ దొరకకపోతే నీ ఫుల్ హైట్ పొటెన్షియల్ కి రీచ్ అవడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనే చెప్పొచ్చు. కాబట్టి మనం ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్ తో స్టార్ట్ చేద్దాం, న్యూట్రిషన్. న్యూట్రిషన్ ని నువ్వు ఒక పిరమిడ్ లాగా ఇమాజిన్ చేసుకోవచ్చు. నువ్వు గ్రోత్ కోసం నీ న్యూట్రిషన్ ని మాక్సిమైజ్ చేయాలి అని అనుకుంటే ఈ పిరమిడ్ లో ఉన్న ప్రతి లేయర్ ని కవర్ చేయాలి. మరి వాటిలో కింద ఉన్న బేస్ లేయర్ ప్రోటీన్. ప్రోటీన్ అనేది కేవలం మజిల్ గ్రోత్ కోసం మాత్రమే కాదు. ప్రోటీన్ అనేది నీ బాడీకి ఎమినో యాసిడ్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ ఎమినో యాసిడ్స్ నీ బోన్స్ యొక్క టిష్యూస్ ని బిల్డ్ చేయడానికి, ఇంకా రిపేర్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తాయి. ఎస్పెషల్లీ గ్రోత్ ప్లేట్స్ దగ్గర. అక్కడే మీకు బోన్ లెంత్ అనేది పెరుగుతుంది. ఒక రీసెంట్ స్టడీ క్లియర్ గా చెప్తుంది ఏంటంటే ప్రోటీన్ ఇంటేక్ అండ్ గ్రోత్ మధ్య డైరెక్ట్ కోరిలేషన్ ఉంది అని చెప్పి. ఎక్కువ ప్రోటీన్ తీసుకున్న వాళ్ళకి గ్రోత్ కూడా సిగ్నిఫికెంట్ గా ఎక్కువగా జరిగింది. ఎందుకంటే ప్రోటీన్ తక్కువ ఉంటే నీ బాడీ అనేది కొత్త బోన్ మ్యాట్రిక్స్ ని క్రియేట్ చేయలేదు. రిజల్ట్, నువ్వు ప్రాపర్ గా గ్రో అవ్వలేవు. అందుకే నువ్వు నీ బాడీ వెయిట్ కి అట్లీస్ట్ 1.5 grams ఆఫ్ ప్రోటీన్ ని తీసుకోవాలి. అది కంపల్సరీగా. అంటే నువ్వు ఒక 55 kgs వెయిట్ ఉన్నావు అని అనుకో, మినిమం 82 grams ఆఫ్ ప్రోటీన్ డైలీ తీసుకోవాల్సిందే. కానీ ప్రోటీన్ ఒకటే సరిపోదు, నీ బాడీకి కొన్ని హెల్పర్స్ కూడా కావాలి. అప్పుడే ఆ ప్రోటీన్ అనేది యాక్చువల్గా బోన్లోకి కన్వర్ట్ అవ్వగలుగుతుంది. వాటిలో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ హెల్పర్ కాల్షియం. ఎందుకంటే గ్రోత్ ప్రాసెస్ జరిగే టైంలో నీ బాడీకి కాన్స్టెంట్ కాల్షియం సప్లై అనేది ఖచ్చితంగా కావాలి. అప్పుడే బోన్ టిష్యూ అనేది బిల్డ్ అయ్యి హార్డ్ అవుతుంది, అది కూడా గ్రోత్ ప్లేట్స్ లోపల. కాబట్టి నీకు సరిపడా కాల్షియం అనేది అప్పుడు దొరకకపోతే నువ్వు ఎంత ప్రోటీన్ తీసుకున్నా సరే అది నీ బోన్స్ వరకు ప్రాపర్ గా వెళ్ళదు. దాని రిజల్ట్, నువ్వు గ్రో అవ్వలేవు. ఒక రీసెంట్ స్టడీలో క్లియర్ గా చెప్పబడుతుంది ఏంటంటే డైరీ కన్సంప్షన్ ఎక్కువగా ఉండే కంట్రీస్ లో, అంటే డైరీ అంటే పాలతో సంబంధించిన వాటిని, ఫర్ ఎగ్జాంపుల్ నెదర్లాండ్స్, ప్రపంచంలోనే టాలెస్ట్ పీపుల్ అనే వాళ్ళు అక్కడ ఉంటారంట. ఎందుకంటే మిల్క్ లాంటి డైరీ ప్రొడక్ట్స్ కాల్షియం కి బెస్ట్ సోర్సెస్. కాబట్టి కాల్షియం కోసం ఈ ఫుడ్స్ ని డైట్ లో ఇంక్లూడ్ చెయ్యి. మిల్క్, చీజ్, యోగర్ట్, గ్రీన్ వెజిటబుల్స్ ఎక్సెట్రా. కానీ కాల్షియం తో పాటు ఇంకొక న్యూట్రియంట్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్, అదే విటమిన్ డి. కాల్షియం అనేది బోన్స్ ని బిల్డ్ చేస్తుంది, కానీ విటమిన్ డి నీ బాడీలోని కాల్షియం ని అబ్జర్వ్ చేసుకోవడానికి ఒక హెల్ప్ చేస్తుంది. విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే నువ్వు ఎంత కాల్షియం తీసుకున్నా కూడా అది బాడీలోకి ప్రాపర్ గా యూజ్ అవ్వదు. విటమిన్ డి బెస్ట్ సోర్సెస్ అనేవి ఫ్యాటీ ఫిషెస్, ఎగ్ యోగర్ట్, మిల్క్, నేచురల్ సన్లైట్. అందుకే డైలీ అట్లీస్ట్ 15 to 20 minutes అయినా సరే సన్ ఎక్స్పోజర్ లో ఉండాలి.
ఉండాలి. ఈ పిరమిడ్ లో 4th ఇంపార్టెంట్ న్యూట్రిషన్ గురించి మాట్లాడుకుందాం, అదే జింక్. స్టడీస్ ప్రకారం జింక్ సప్లిమెంట్ అనేది హైట్ వెలాసిటీని 0.4 సెంటీమీటర్స్ పర్ మంత్ వరకు ఇంక్రీజ్ చేస్తుందంట. సింపుల్ గా చెప్పాలంటే నీకు కరెక్ట్ అమౌంట్ ఆఫ్ జింక్ దొరకకపోతే నువ్వు ఒక సంవత్సరంలో అట్లీస్ట్ 5 సెంటీమీటర్స్ గ్రోత్ నువ్వు ఎక్స్ట్రాగా మిస్ అవుతున్నావు అని అర్థం. కానీ ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే అసలు జింక్ ఏం చేస్తుంది మనకి? జింక్ మన బాడీలో ఆస్టియోబ్లాస్ట్ సెల్స్ ని క్రియేట్ చేయడానికి అండ్ యాక్టివేట్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఆస్టియోబ్లాస్ట్ సెల్స్ అంటే కొత్త బోన్స్ ని బిల్డ్ చేసే సెల్స్. అంతేకాకుండా బోన్స్ అనేవి రీమోడలింగ్ పాత్ వే కి కూడా రెగ్యులేట్ చేస్తుంది. సింపుల్ వర్డ్స్ లో చెప్పాలి అంటే నువ్వు తిన్న ప్రోటీన్ అండ్ కాల్షియం నీ బాడీ ప్రాపర్ గా యూజ్ చేసేలా జింక్ అనేది ఎన్ష్యూర్ చేస్తుంది. ఇక్కడ బెస్ట్ జింక్ సప్లిమెంట్స్ నన్ను అడిగితే మీట్, ఎగ్, పంకిన్ సీడ్స్, డాల్ ఇలాంటివన్నీ. ఇప్పుడు న్యూట్రిషన్ పిరమిడ్ లో టాప్ లో ఒక మినరల్ అనేది నిలబడి ఉంది. అది చాలా మంది ఓవర్లుక్ చేస్తారు, అదే బోరాన్. చాలా మందికి ఈ పేరు కూడా ప్రాపర్ గా వినిపించుండకపోవచ్చు, కానీ హైట్ ని నేచురల్ గా గ్రో చేయడానికి ఇది మేజర్ రోల్ ని ప్లే చేస్తుంది. బోరాన్ డైరెక్ట్ గా కాల్షియం లాగా బోన్స్ కి బిల్డ్ చేయదు, కానీ ఇది ఒక మాస్టర్ కోఆర్డినేటర్ లాగా వర్క్ చేస్తుంది. నీ బాడీలో బ్యాక్గ్రౌండ్ లో సైలెంట్ గా పనిచేస్తూ ఉంటుంది. ఇది మెగ్నీషియం, జింక్, కాల్షియం ఇలాంటి పవర్ఫుల్ న్యూట్రియంట్స్ కరెక్ట్ ప్లేస్ లో కరెక్ట్ టైం లో యూజ్ అయ్యేలా ఇదే చూసుకుంటుంది. అంటే నీ బోన్స్ అనేవి న్యూట్రియంట్ సిస్టమ్ చాలా వరకు బోరాన్ మీదే డిపెండ్ అయ్యి ఉంది. గుడ్ న్యూస్ ఏంటి అని అంటే నువ్వు బోరాన్ ని ఈజీగా నీ డైట్ నుండి పెంచుకోవచ్చు. బోరాన్ రిచ్ ఫుడ్స్ అంటే ఆల్మండ్స్, పీనట్స్, గ్రేప్స్, బీన్స్, ఎగ్ యోగర్ట్ ఇవన్నీ కూడా. సో ఫస్ట్ పిల్లర్ న్యూట్రిషన్ సమ్మరీ. ఈ న్యూట్రిషన్ సమ్మరీ గురించి ఒకసారి మాట్లాడుకుంటే, అంటే ఇప్పటివరకు ఏం డిస్కస్ చేసుకున్నాం అని చూసుకుంటే, నువ్వు కన్జ్యూమ్ చేయాల్సింది మినిమం 1.5 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ పర్ కిలోగ్రామ్ ఆఫ్ యువర్ బాడీ వెయిట్. అంటే నీ బాడీ వెయిట్ లో ఎంత వెయిట్ ఉందో అందులో 1.5 గ్రామ్స్ అనేది అంత ప్రోటీన్ ని నువ్వు డైలీ కన్జ్యూమ్ చేయాలి. అలాగే నీ బాడీలోకి కాల్షియం, విటమిన్ డి, జింక్, బోరాన్ ఇవన్నీ కూడా ప్రాపర్ గా వెళ్ళాలి. కాబట్టి నీ డైట్ అనేది సింపుల్ గా బట్ పవర్ఫుల్ గా ఉంచుకో. అందులో హై ప్రోటీన్ ఫుడ్, ఫ్రెష్ వెజిటేబుల్స్, హెల్దీ ఫ్యాట్స్ ఇవి ఉండేలా చూసుకో. అప్పుడు నీ బాడీకి కొత్త బోన్ మాస్ అనేది బిల్డ్ చేయడానికి కావాల్సిన అన్ని న్యూట్రియంట్స్ అనేవి దొరుకుతాయి. వీటి యొక్క సప్లిమెంట్ లింక్స్ ఏమైనా నాకు దొరికితే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, వాటిని క్లిక్ చేసి మీరు సప్లిమెంట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ నా సజెషన్ ఏంటంటే మీరు మాక్సిమం నేచురల్ వేలోనే వెళ్ళడానికి ట్రై చేయండి. ఒకవేళ మీ డైలీ కన్జంప్షన్ అంటే మీ లైఫ్ స్టైల్ కి ఈ ఫుడ్స్ అనేవి దొరకవు అని అనుకుంటే అప్పుడు కింద డిస్క్రిప్షన్ లో కొన్ని లింక్స్ అనేవి ఇస్తాను, వాటి సప్లిమెంట్స్ గా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీ డైట్ అనేది పర్ఫెక్ట్ గా ఉన్నా కూడా మిగతా 2 పిల్లర్స్ ని కంప్లీట్ చేయకపోతే మీ బాడీ అనేది ఫుల్ పొటెన్షియల్ వరకు గ్రో అవ్వదు. అందుకే పిల్లర్ నెంబర్ 2 ఎక్సర్సైజెస్. జిమ్ ట్రైనింగ్ అనేది ఎలా మజిల్ ని బిల్డ్ చేస్తుందో అలాగే కరెక్ట్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ నీ బోన్ మాస్ ని కూడా బిల్డ్ చేస్తుంది. ఎందుకంటే మూవ్మెంట్ అండ్ మెకానికల్ స్ట్రెస్ నీ బాడీకి సిగ్నల్ ఇస్తాయి, ఇప్పుడు నువ్వు గ్రో అవ్వాలి, ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి అని చెప్పి. ప్రతిసారి నువ్వు పరిగెత్తినప్పుడు, జంప్ చేస్తున్నప్పుడు, స్ట్రెచ్ చేస్తున్నప్పుడు లేదా వెయిట్స్ ని లిఫ్ట్ చేస్తున్నప్పుడు నీ బాడీకి ఒక మెసేజ్ అనేది పంపిస్తున్నట్టు అవుతుంది, ఇంకా బలంగా అవ్వు, ఇంకా స్ట్రాంగ్ అవ్వు అని చెప్పి. మరి ఇంపాక్ట్ అండ్ గ్రావిటీ బేస్డ్ ఎక్సర్సైజెస్ గురించి మాట్లాడుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ జంప్ రోప్స్, స్ప్రింటింగ్ ఇవి డైరెక్ట్ గానే నీ గ్రోత్ ప్లేట్స్ ని స్టిమ్యులేట్ చేస్తాయి. అలాగే గ్రోత్ హార్మోన్ యొక్క రిలీజ్ ని కూడా ఇంక్రీజ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ ఆఫ్రికాలో ఉన్న మాసాయ్ ట్రైబ్ ని చూడు, వాళ్ళు ప్రపంచంలోనే టాలెస్ట్ పీపుల్ లో ఒకరు. వాళ్ళ యావరేజ్ హైటే 6'3" ఉంటుంది. కానీ ఎందుకంటే వాళ్ళకి ఇన్సేన్ వెర్టికల్ జంప్ చేయడం అనేది ట్రెడిషనల్ హ్యాబిట్. సైన్స్ లో ఈ ఎఫెక్ట్ ని వుల్ఫ్ లా అని పిలుస్తారు. ఈ లా ప్రకారం మనం మన బోన్స్ మీద కన్సిస్టెంట్ గా ప్రెజర్ పెడితే హెవీ ఎక్సర్సైజెస్, స్ట్రెచింగ్ ఇలాంటి ఎక్సర్సైజెస్ చేయడం ద్వారా బోన్స్ ని ఇంకా డెన్స్ గా, ఇంకా స్ట్రాంగ్ గా చేసేలా చేస్తాం. కానీ నువ్వు నీ బోన్స్ ని ఎక్కువగా యూజ్ చేయకపోతే అవి మెల్లగా వీక్ అయిపోతాయి. అందుకే బోన్స్ మీద మెకానికల్ స్ట్రెస్ ని క్రియేట్ చేయడానికి 3 మెయిన్ మెథడ్స్ అనేవి ఉన్నాయి. అవి సైంటిఫికల్లీ హైట్ గ్రోత్ కి హెల్ప్ చేస్తాయి. అందులో మెథడ్ నెంబర్ 1 సైక్లింగ్. ఎక్కువ సైక్లింగ్ చేసే ప్లేసెస్ లో ఎక్కువ హైట్ ఉన్న వాళ్ళని మనం నేచురల్ గానే చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నెదర్లాండ్స్. కానీ క్వశ్చన్ ఏంటంటే మాక్సిమం హైట్ గ్రో అవ్వడం కోసం సైక్లింగ్ ఎలా చేయాలని చెప్పి. సింపుల్, సీట్ హైట్ ని ఎలా అడ్జస్ట్ చేస్తావు అని అంటే పెడల్ లోయెస్ట్ పాయింట్ వరకు నీ కాల్ అనేది ఎక్స్టెండ్ అవ్వాలి, ఆల్మోస్ట్ కంప్లీట్ గా అది స్ట్రెచ్ అయిపోవాలి, బెండ్ అస్సలు ఉండకూడదు. తర్వాత ఒక వీక్ అయ్యాక సీట్ ని హైట్ కి ఇంకొంచెం ఇంక్రీజ్ చెయ్యి. అప్పుడే నీ బోన్స్ ని ఇంకా గ్రో అవడానికి ఒక రీజన్ అనేది దొరుకుతుంది. నువ్వు డైలీ జస్ట్ 10 minutes ఇలా సైక్లింగ్ రైడ్ చేసినా సరే 3 to 4 months తర్వాత క్లియర్ డిఫరెన్స్ అనేవి నువ్వు గమనించగలుగుతావు. మెథడ్ నెంబర్ 2 మైక్రో ఫ్రాక్చర్ అండ్ స్ట్రెచింగ్. జిమ్ వర్కౌట్ తర్వాత మజిల్స్ అనేవి బ్రేక్ అయ్యి రిపేర్ అయ్యి స్ట్రాంగ్ అవుతాయి కదా, అలానే మజిల్స్ గ్రో అవుతాయి కదా. ఎగ్జాక్ట్ గా అలానే బోన్స్ కి మైక్రో ఫ్రాక్చర్స్ క్రియేట్ అయినప్పుడు అవి హీల్ అయ్యి ఇంకా స్ట్రాంగ్ గా డెవలప్ అవుతాయి. ఇదే రీజన్ వలన
నా సైడ్ ట్రైబ్ పీపుల్ అనే వాళ్ళు అంత హైట్ గా ఉంటారు, కానీ జంప్ ఒక్కటే సరిపోదు, స్ట్రెచ్చింగ్ కూడా కంపల్సరీ. ఒకసారి ఆలోచించు, బోన్స్ లో మైక్రో ఫ్రాక్చర్స్ జరిగాయి అని అనుకుందాం. నువ్వు స్ట్రెచ్చింగ్ చేయకుండా నార్మల్ గా నిలబడితే గ్రావిటీ బోన్స్ ని కంప్రెస్ చేసేస్తుంది కదా, అప్పుడు బోన్ లెంత్ అనేవి పెరగడంకి బదులు విడ్త్ ఎక్కువ పెరుగుతుంది. మనకి కావాల్సింది స్ట్రైట్ లెంత్ కావాలి కదా ఎక్కువ. అందుకే జంపింగ్ అండ్ స్ట్రెచ్చింగ్ ఈ రెండింటి యొక్క రొటీన్ ని కంపల్సరీగా ఫాలో అవ్వాలి. ఈ జంపింగ్ అండ్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ లో స్టెప్ నెంబర్ 1, ముందుగా 30 seconds పాటు జంపింగ్ జేక్స్ చెయ్యి. ఎలా చేయడం వల్ల నీ బాడీ అనేది ఈజీగా వార్మప్ అయిపోతుంది, అది కూడా చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. స్టెప్ నెంబర్ 2, తర్వాత జంప్ స్క్వాట్స్ చెయ్యి. 3 sets, ప్రతి సెట్ కి 10 to 12 repetitions. ఇలా చేసిన తర్వాత స్టెప్ నెంబర్ 3, స్కాటర్ జంప్స్. 3 sets, ప్రతి సెట్ కి 15 to 20 seconds నీ కంఫర్ట్ బట్టి. తర్వాత స్టెప్ నెంబర్ 4, 2 to 3 minutes పాటు మాసాయ్ జంప్స్. నీ స్టామినా బట్టి మధ్యలో షార్ట్ బ్రేక్స్ కూడా తీసుకోవచ్చు. జంప్ తర్వాత స్ట్రెచ్చింగ్ కంపల్సరీ, ఎందుకంటే స్ట్రెచ్ వల్ల బోల్స్ అనేవి లెంత్ వైజ్ డెవలప్మెంట్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. హైట్ స్ట్రెచ్చింగ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ అనేది హ్యాంగింగ్. బార్ ని స్ట్రాంగ్ గ్రిప్ తో పట్టుకో, ఫీట్ ని గ్రౌండ్ నుండి పైకి లిఫ్ట్ చెయ్యి, బాడీని రిలాక్స్డ్ గా ఉంచు. ఎంతసేపు పాసిబుల్ అయితే అంతసేపు హ్యాంగ్ అవ్వు. బిగినర్స్ అయితే 20 to 30 seconds తో స్టార్ట్ చేయొచ్చు, తర్వాత డైలీ టైం ని అలా మెల్లమెల్లగా ఇంక్రీజ్ చేయొచ్చు. సెకండ్ స్ట్రెచ్చింగ్ కోబ్రా స్ట్రెచ్. బోర్లా పడుకొని, అంటే మీ చెస్ట్ అనేది కిందకు ఉండాలి. అలా పడుకున్న తర్వాత హ్యాండ్స్ ని యూజ్ చేసి చెస్ట్ ని పైకి లిఫ్ట్ చేయాలి. 20 seconds అలా హోల్డ్ చేసి ఆ తర్వాత స్లోగా కిందకి రావాలి. ఇది 3 to 4 times రిపీట్ చెయ్యి. థర్డ్ స్ట్రెచ్చింగ్ వచ్చేటప్పటికి ఫార్వర్డ్ బెండ్. స్ట్రైట్ గా నిలబడు, డీప్ బ్రీత్ తీసుకొని హ్యాండ్స్ ని పైకి రైజ్ చేసి తర్వాత స్లోగా ముందుకి బెండ్ అయ్యి అలానే ఫీట్ ని టచ్ చేయడానికి ట్రై చెయ్యి. ఇలా 15 seconds స్ట్రెచ్ అయిన తర్వాత మళ్ళీ స్లోగా పైకి స్ట్రైట్ పొజిషన్ లోకి రా. ఇది కూడా 3 to 4 times రిపీట్ చెయ్యి. మెథడ్ నెంబర్ 2, స్ప్రింటింగ్. జంపింగ్ అండ్ స్ట్రెచింగ్ తర్వాత ఇంకో పవర్ఫుల్ మెథడ్ అనేది స్ప్రింటింగ్. ఎందుకంటే నువ్వు 20 to 30 seconds పాటు ఫుల్ స్పీడ్ లో స్ప్రింట్ చేసినప్పుడు నీ బాడీ తన హైట్ లిమిట్ వరకు స్ట్రెస్ ని ఫీల్ అవుతుంది. మరి ఆ స్ట్రెస్ కి రెస్పాన్స్ గా పిట్యూటరీ గ్లాండ్ అనేది మ్యాసివ్ అమౌంట్ ఆఫ్ హ్యూమన్ గ్రోత్ హార్మోన్ ని, అదే HGH, దీన్ని రిలీజ్ చేస్తుంది. ఈ హార్మోనే బోన్స్ ని లెంత్ లో గ్రో అవడానికి హెల్ప్ చేస్తుంది, మజిల్స్ ని రిపేర్ చేస్తుంది, నిన్ను లీన్ అండ్ ఆస్థెటిక్ గా పవర్ఫుల్ గా మారుస్తుంది. కాబట్టి ముందుగా కొంచెం వార్మప్ చెయ్యి, తర్వాత నీ టాప్ స్పీడ్ లో పరిగెత్తు. మినిమం 30 seconds. నువ్వు ఎంత ఫాస్ట్ గా వీలైతే అంత ఫాస్ట్ గా పరిగెత్తు. 30 seconds నీ ఫుల్ స్పీడ్ తో పరిగెత్తిన తర్వాత సడన్ గా బ్రేక్ తీసుకోకుండా మెల్లగా ఆ స్పీడ్ ని కంట్రోల్ చేసి ఇంకొంచెం డిస్టెన్స్ మెల్లగా రన్ చేస్తూ అప్పుడు ఆపిన తర్వాత 2 to 3 minutes పాటు రెస్ట్ తీసుకో. బ్రీతింగ్ నార్మల్ అయ్యాక మళ్ళీ దీన్ని రిపీట్ చేయి. నువ్వు డైలీ ఇలా 4 to 5 rounds స్ప్రింట్ చేస్తే అది నీ బోన్స్ మీద స్ట్రెస్ ని క్రియేట్ చేసి HGH ని రిలీజ్ చేసి నీ బాడీ హైట్ కి బూస్ట్ అయ్యేలా హెల్ప్ చేస్తుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, చేయమన్నాను కదా అని ఒక్క రోజులోనే ఇంటెన్స్ వర్కౌట్ చేసేకూడదు. దాంతో పాటు కన్సిస్టెన్సీ కూడా చాలా ఇంపార్టెంట్. నువ్వు ఏం చేయాల్సింది డైలీ 15 minutes పాటు ఎక్సర్సైజెస్, అది కూడా మినిమం. కాబట్టి నువ్వు ఈ సెకండ్ పిల్లర్ ఆఫ్ గ్రోత్ ని క్రాక్ చేయాలి అని అనుకుంటే బాడీకి గ్రో అవడానికి ఒక రీజన్ కావాలి. నువ్వు మూవ్ అవ్వకపోతే నీ బాడీ దగ్గర మాక్సిమం హైట్ వరకు రీచ్ అవడానికి రీజన్ ఉండదు. అందుకే నువ్వు ఈజీగా ఇంట్లో ఫాలో చేయగలిగే ఒక ప్రాక్టికల్ వీక్లీ ఎక్సర్సైజ్ ప్లాన్ ని క్రియేట్ చేసుకో. సో దిస్ ఇస్ ద టైం. అదే లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్ గురించి మాట్లాడుకోవడానికి. ఎందుకంటే ఈ పిల్లర్ లేకపోతే మిగతావన్నీ కూడా ఈజీగా కూలిపోతాయి. అదే పిల్లర్ నెంబర్ 3, రికవరీ. మరి రికవరీ కోసం మోస్ట్ ఎఫెక్టివ్ మెథడ్ ఏంటి? స్లీప్. కానీ ఎక్కువ మంది ఇక్కడే మిస్టేక్ చేస్తారు. ఎందుకంటే నేను ఇక్కడ అనేది స్లీప్, కానీ మీరు చేసేది ప్యాసివ్ స్లీప్. ఎందుకంటే స్లీప్ అనేది ప్యాసివ్ ప్రాసెస్ లో కాదు, అది నీ బాడీని యాక్టివ్ గా రిపేర్ మోడ్ లో చేసేలా ఉండాలి. నువ్వు యాక్టివ్ స్లీప్ లో ఉన్నప్పుడు ఈ టైంలో మజిల్ ఫైబర్ అనేది రిపేర్ అవుతాయి, బోన్ సెల్స్ అనేవి రిపేర్ అవుతాయి, బాడీ ఇంకా స్ట్రాంగ్ గా మారుతుంది. స్టడీస్ ప్రకారం డీప్ స్లీప్ టైంలోనే నీ బాడీ అనేది మాక్సిమం గ్రోత్ హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది. అంటే నీ స్లీప్ అనేది డిస్టర్బ్ అయితే గ్రోత్ హార్మోన్ అనేది రిలీజ్ తగ్గిపోతుంది. మరి ఎలా చేయడం వల్ల అది డైరెక్ట్ గా నీ హైట్ పొటెన్షియల్ ని బ్రేక్ చేస్తుంది. చాలా స్టడీస్ ప్రకారం గ్రోత్ హార్మోన్ అనేది ఎక్కువగా రిలీజ్ అయ్యేది స్లీప్ ఫస్ట్ ఫ్యూ అవర్స్ లోనే, అది కూడా డీప్ స్లీప్ ఫేజ్ లోనే అని చెప్పి, ఎస్పెషల్లీ 11 PM నుండి 2 AM మధ్యలో. అంటే నువ్వు 1 AM కి పడుకున్నావు అని అనుకుందాం, 8 hours కంప్లీట్ కాదు కదా, 10 hours పడుకున్నా సరే నీ గ్రోత్ పొటెన్షియల్ అనేది అప్పుడు ఎఫెక్టివ్ గా ఉండదు. అందుకే నువ్వు నిజంగా నీ హైట్ ని మాక్సిమైజ్ చేయాలి అని అనుకుంటే స్లీప్ ని సీరియస్ గా ట్రీట్ చేయి. స్లీప్ రూల్స్ ఏంటి అంటే డైలీ సేమ్ స్లీప్ షెడ్యూల్ ని ఫాలో అవ్వు. బెస్ట్ టైమింగ్స్ 10 PM నుండి 8 PM మధ్యలో పెట్టుకో. పడుకునే ముందు మినిమం 1 hour స్క్రీన్ అవాయిడ్ చెయ్యి. డే టైమ్
టైంలో నేచురల్ సన్లైట్ కి ఎక్స్పోజర్ తీసుకో. ఇలా చేయడం వలన నీ కార్డియన్ రిథమ్ అనేది రీసెట్ అవుతుంది. ఇప్పుడు నీ గ్రోత్ ఫ్యాక్టర్ యొక్క 3 మెయిన్ పిల్లర్స్ ఎలా ఆప్టిమైజ్ చేయాలి అని చెప్పి నీకు అర్థమైంది కదా. అదే న్యూట్రిషన్, ఎక్సర్సైజ్, రికవరీ. సో దిస్ ఈస్ ద టైం. మీరు కొన్ని డైలీ హ్యాబిట్స్ గురించి తెలుసుకోవాలి. లైఫ్ స్టైల్ మిస్టేక్స్ అండ్ హిడెన్ ప్రాబ్లమ్స్ ని ఫిక్స్ చేయడానికి. అవి ప్రతిరోజు నీ గ్రోత్ ని సైలెంట్ గా డ్యామేజ్ చేస్తున్నాయి. అందులో మిస్టేక్ నెంబర్ 1 క్యాలరీ డెఫిసిట్ లో ఉండడం. ఇప్పుడు చాలా మంది టీనేజ్ బాయ్స్ అనేవాళ్ళు ఎస్థెటిక్ గా కనిపించాలి అని అనుకుంటున్నారు. 6 ప్యాక్ యాక్ట్స్ కావాలి, దానికోసం హై ఇంటెన్స్ వర్కౌట్ చేస్తున్నారు, జిమ్ కి వెళ్తున్నారు, కానీ ప్రాపర్ డైట్ ఫాలో చేయడం లేదు, క్యాలరీ డెఫిసిట్ లో ఉంటున్నారు. మరి దాని రిజల్ట్ నీ బాడీ అనేది సర్వైవల్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. హార్మోన్స్ క్రాష్ అవుతాయి, గ్రోత్ ప్లేట్స్ మెల్లగా క్లోజ్ అవడం స్టార్ట్ అవుతాయి. తర్వాత వాళ్ళు ఏమనుకుంటారని అంటే నా జెనెటిక్స్ చాలా వీక్ గా ఉన్నాయి అని చెప్పి. కాదు తమ్ముడు, అది జెనెటిక్స్ ప్రాబ్లం అస్సలు కాదు, అది నీ ఓన్ మిస్టేక్. అది గుర్తుపెట్టుకో. మిస్టేక్ నెంబర్ 2 ఎక్సెసివ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఎస్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల HGH రిలీజ్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు, కానీ అది బాడీకి ఎఫెక్టివ్ గా ఉండేది అరౌండ్ 12 అవర్స్ ఫాస్టింగ్ వరకు మాత్రమే. అది ఆల్రెడీ మనం నేచురల్ గానే చేస్తున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ 9 PM కి డిన్నర్ చేసి మార్నింగ్ 9 AM కి బ్రేక్ఫాస్ట్ చేసాం అని అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా ఆ ఫాస్టింగ్ అనేది అయిపోతుంది కదా. కానీ ఇప్పుడు ట్రెండ్ కోసం చాలా మంది బ్రేక్ఫాస్ట్ ని స్కిప్ చేస్తున్నారు, 15 to 16 అవర్స్ ఫాస్టింగ్ చేస్తున్నారు. దాని రిజల్ట్ బాడీకి గ్రోత్ కోసం కావాల్సిన న్యూట్రిషన్స్ కరెక్ట్ గా టైం కి దొరకవు. హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అవడం స్టార్ట్ అవుతాయి. దాని వలన బోన్స్ యొక్క గ్రోత్ కూడా స్లో అయిపోతుంది. మిస్టేక్ నెంబర్ 3 పూర్ పోస్చర్ ఆఫ్ సెడిమెంటరీ లైఫ్ స్టైల్. ఇది చాలా డేంజరస్ మిస్టేక్. రోజంతా కూడా ఫోన్ చూస్తూ ఉంటారు, అలా తల ఉంచుకొని చూస్తారు, చైర్ లో పడిపోయి గంటలు గంటలు అలా కూర్చొని ఉంటారు. ఇవి లిటరలీ మీ స్పైన్ ని కంప్రెస్ చేసేస్తుంది. అందుకే ప్రతి 30 minutes కి ఒకసారి లేచి నిలబడు, స్ట్రెచ్ చెయ్యు, బార్ తో హ్యాంగ్ అవ్వు, అలా వేలాడబడు. ఎలా చేయడం వలన స్పైన్ అనేది డీకంప్రెస్ అవుతుంది, ఇంకా నువ్వు నీ యాక్చువల్ హైట్ కి కనిపిస్తావు. మిస్టేక్ నెంబర్ 4 స్మోకింగ్, ఆల్కహాల్ అండ్ జంక్ ఫుడ్స్. నువ్వు నిజంగా నీ హైట్ గురించి సీరియస్ గా తీసుకుంటే ఇంకొక కొన్ని హ్యాబిట్స్ ని వదిలేయాలి. అవే స్మోకింగ్, ఆల్కహాల్, జ్యూస్, షుగరీ డ్రింక్స్, జంక్ ఫుడ్స్. ఎందుకంటే ఇవి డైరెక్ట్ గా నీ గ్రోత్ ప్లేట్స్ కి ఎఫెక్ట్ చేస్తాయి. అలాగే HGH రిలీజ్ ని రిడ్యూస్ చేస్తాయి, IGF-1 రిలీజ్ ని కూడా బ్లాక్ చేస్తాయి. ఇది హార్ష్ గా అనిపించవచ్చు, కానీ నిజం ఏంటంటే నీ హైట్ ని కిల్ చేస్తుంది జెనెటిక్స్ కాదు, నీ లైఫ్ స్టైలే. నువ్వు నీ హ్యాబిట్స్ ని మార్చుకోనంత వరకు కూడా అసలు కొంచెం కూడా ఏమీ మారదు. కాబట్టి రైట్ టైంలో పడుకో, నీ మీల్ టైమింగ్ ఇంకా మీల్స్ ని ఇంప్రూవ్ చెయ్యి, డైలీ ఎక్స్ప్లోజివ్ మూమెంట్స్ ని యాడ్ చేసుకో, నీ పోస్చర్ అనేది కరెక్ట్ గా ఉండేలా చూసుకో. ఇలా చేస్తే నేను ఖచ్చితంగా గ్యారంటీ ఇస్తున్నా, నీ బాడీ తన మాక్సిమం హైట్ పొటెన్షియల్ కి రీచ్ అవడానికి బెస్ట్ ఛాన్సెస్ అనేవి పొందగలుగుతావు. గివ్ అవే గుర్తుంది కదా, 4 golden letters, all capital letters, no spaces. కింద కామెంట్ సెక్షన్ లో పిన్ లో ఇచ్చాను లింక్, ఓన్లీ 100 members కి.